అన్నమయ్య జిల్లా అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కరువు జిల్లాలను ప్రకటించింది. అందులో నూతనంగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లా నిత్యం కరువు కాటకాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కరువు జిల్లాగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాదాపు ఈ అన్నమయ్య జిల్లా ప్రాంతంలో దాదాపు 3272 చెరువులు ఉన్నప్పటికీ ఇందులో ఎక్కడ కూడా 70% పూర్తిగా నీళ్లు లేనటువంటి చెరువులే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూస్తూ ఉన్నాం, రైతులందరూ కూడా మామిడి తోటలు చాలా వరకు దాదాపు 10 నుండి 15 సంవత్సరాల వరకు మామిడి చెట్లు ఉన్న చెట్లు కూడా పూర్తిగా ఇవాళ ఎండిపోయినటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి రైతాంగం కూడా దాదాపు 1000-1500 అడుగులు నీళ్లు మట్టం అడుగులు బోర్ వేస్తే కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి. ఒకవైపున చూస్తామంటే ఇప్పటికే అనేక గ్రామాలలో మండలాల్లో పూర్తి స్థాయిలో నీటి ఎద్దటి పూర్తిగా కలుముకొని ఉంది. ఎందుకంటే అందులో నీటి ఎద్దటి దాదాపు అనేక గ్రామాలలో ఉన్నాయి. ఎన్ని బోర్లు వేసినప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో తీవ్రమైనటువంటి తాగునీటితో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అంటే ఈ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది, మరి ఈ ప్రాంతం గతం నుంచి కూడా ఎంత తీవ్రంగా నష్టపోతా ఉన్నది రైతాంగం అని యొక్క అంచనా వేసి ఈ ప్రాంతం నిత్యం కరువు కాటకాలకు నిలయంగా ఉంది. అందులో తక్కువ వర్షపాతం నమోదయ్యే మండలాలు చాలా దాదాపు 30 మండలాల్లో దాదాపుగా ఉన్నాయి ఈ అన్నమయ్య జిల్లాలో. మరి ఇవంతా నివేదికలు తయారు చేసి ఈ చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? దాదాపుగా 15 సంవత్సరాలుగా పెంచుకున్న మామిడి చెట్లు కూడా ఎండిపోతా ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికే వేసినటువంటి వరి కానీ లేకపోతే వివిధ పంటలన్నీ కూడా ఎండిపోయి రైతాంగం అంతా కూడా నిప్పు పెట్టి అవన్నీ కూడా కాలిపినటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో దర్శనం ఇస్తా ఉన్నా. ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం మాత్రం ఇది కరువు జిల్లా కాదు అని చెప్పేసి ఈ ఏదైతే కరువు జిల్లాల జాబితాలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా కనీసం ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ హార్టికల్చర్కు సంబంధించిన అధికారులు కానీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో ఈ వివిధ మండలాల్లో ఉన్నటువంటి ఈ కరువులు లేకపోతే ఈ నీటి ఎద్దటి పైన ఒక నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇది ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందులో ఇంకోటి ఏంటంటే ఈ అధికారులు ఏదైతే మనకు ఈ జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించకపోతే ఏదో గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారు. కానీ రైతులు మాత్రం ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. కాబట్టి ఇప్పటికైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా ఈ జిల్లాలో దాదాపు 30 మండలాలు కూడా కరువుతోనే కొట్టుమెట్టాడుతూ ఉన్నాయి. రైతాంగం అంతా కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కనీసం 1000 అడుగులు బోర్ వేస్తే కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి వెలిగిల్లు ప్రాజెక్టు కానీ లేకపోతే జరికోన కానీ లేకపోతే శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ ఆ పక్కన పించా కానీ ఎక్కడో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు లేవు. ఇప్పటికే డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కనీసం ఏదైతే హంద్రీనివా అంతర్భాగమైనటువంటి వెలిగిల్లు ఈ ప్రాజెక్టులన్నీ కూడా హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసి మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనివాలో అంతర్భాగమైనటువంటి ఈ ప్రాజెక్టులకు ఎప్పుడైతే నీళ్లు పుష్కలంగా వస్తాయో దాని ద్వారా దాదాపు ఏదైతే మనం ఈ చెరువులకన్నీ కూడా నీళ్లు నింపుకుంటే తప్ప లేకపోతే తీవ్రమైనటువంటి కరువుతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి కనికరం చూపించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారితో సహా ఖచ్చితంగా నివేదికలు తయారు చేసి కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా.